ఎస్ సార్, రెండేళ్లకోసారి నిర్వహించే విమానాల పండుగ ఏవియేషన్ షో ఇవాటి నుంచి 4 రోజుల పాటు హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ వేదికగా ప్రారంభం కానుంది. వింగ్స్ ఇండియా 2026 పేరుతో ఈ నెల 31వ తేదీ వరకు వేడుకలు జరగనున్నాయి. ఈ మెగా ప్రదర్శనను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. దేశ అంతర్జాతీయ విమాన రంగానికి చెందిన ప్రముఖ సంస్థలు ఇందులో పాల్గొనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్. ఎస్ వర్ణ, గుడ్ మార్నింగ్. బేగంపేట్ ఎయిర్పోర్ట్లో ఏవియేషన్ షో 2026 కి వేదిక అయింది. దాదాపుగా 30 దేశాల పైన పౌర విమానాలకు సంబంధించినటువంటి ప్రదర్శన, అతిపెద్ద ప్రదర్శన ఇది. ప్రపంచంలోనే ఉన్నటువంటి ఏవియేషన్స్కి ఒక హబ్గా పేర్కొంటారు ఈ ఏవియేషన్ షోని. ఈ ఏవియేషన్ షో 2026 హైదరాబాద్ వేదికగా మారింది. ఈరోజు ఉదయం నుంచే ఈ ఏవియేషన్ షో ప్రారంభం కానుంది. అయితే ముందుగానే అనుకున్నట్టుగా షెడ్యూల్ ప్రకారము దాదాపుగా ఈ కేంద్ర పౌర విమానాల శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఈరోజు ఉదయం వచ్చి కంప్లీట్గా ఈ ఏవియేషన్ షోకి సంబంధించినటువంటి ఏర్పాట్లను చూడడం జరిగింది. అయితే దాదాపుగా ఈ ఏవియేషన్ షోలో ఇప్పటికే దేశ విదేశాలకు సంబంధించినటువంటి వివిధ విమానాలు, అదేవిధంగా ఎయిర్ క్రాఫ్ట్స్, హెలికాప్టర్లు కూడా ప్రదర్శనలో ఉన్నాయి. దాదాపుగా 20 నుంచి 25 ఎయిర్ క్రాఫ్ట్లు ఈ ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసినట్టుగా కూడా క్లియర్ గా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లోనే 10 గంటల సమయంలో ఈ ఏవియేషన్ షో అనేది ప్రారంభం కానుంది. దాదాపుగా ఏవైతే ఏవియేషన్ కి సంబంధించినటువంటి కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలు అన్ని కూడా ఇక్కడ ప్రదర్శన ఇవ్వనున్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి క్రియేటివ్ ఏవైతే టెక్నాలజీస్ వచ్చాయో కొత్త టెక్నాలజీస్ అన్ని కూడా ఇక్కడ ప్రజెంట్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా ఈ ఏవియేషన్ షోలో ప్రధాన ఆకర్షణగా నిలిచేవి ఎయిర్ షో కూడా ఉంది. ఎయిర్ షోలో దాదాపుగా విన్యాసాలు చేస్తారు. దాంట్లో ముఖ్యంగా చూస్తున్నట్టయితే ఎయిర్ ఫీట్స్ ఏవైతే ఉంటాయో దాదాపుగా రోజుకి 4 చొప్పున నిర్వహించేందుకు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఫిక్కీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ షోకి దాదాపుగా 40 దేశాల నుంచి ఎగ్జిక్యూటివ్లు రావడంతో పాటు ఇక్కడ వైమానిక పరిశ్రమ అనేది ఏ విధంగా ఉంటుంది, విమానాలకు సంబంధించినటువంటి తయారీ విధానాలు, వాటిలో వచ్చినటువంటి కొత్త టెక్నాలజీస్, అదేవిధంగా ఏరోబిక్స్ సంబంధించినటువంటి అంశాలు, వాటికి సంబంధించినటువంటి ప్రదర్శనలతో పాటు వీటికి సంబంధించి ట్రైనింగ్ సెంటర్స్ ఎలా ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి అనే అంశాలపైన కూడా పెద్ద ఎత్తున 4 రోజుల పాటు చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా B2B, అదేవిధంగా బిజినెస్ టు ఏదైతే పబ్లిక్ ఉంటారో వాటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సదస్సులు ఉంటాయి. ఈ సదస్సులతో పాటు విజిటింగ్ కి ఏర్పాటు చేశారు. దాదాపుగా 2 రోజుల పాటు బిజినెస్ టు బిజినెస్, ఎవరైతే ఏవియేషన్ సంబంధించినటువంటి బిజినెస్ యాంగిల్లో వచ్చినటువంటి డెలిగేట్స్ అందరికీ కూడా 2 రోజుల పాటు ప్రదర్శనిస్తున్నట్టుగా కూడా క్లియర్ గా తెలుస్తోంది. మరోవైపు మరో 2 రోజులు 29, 30, 31వ తేదీలో పబ్లిక్ కి విజిట్ చేసే అవకాశం ఉంది. దాదాపుగా ఉన్నటువంటి ప్రదర్శనలో ఇప్పటికే 132 సంబంధించినటువంటి ఏవియేషన్ కి సంబంధించిన, ఏరోబిక్ సంబంధించినటువంటి ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా ప్రదర్శన ఇవ్వబోతున్నాయి. మొత్తంగా ఒక ప్రపంచ వేదిక హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు, హైదరాబాద్ విమానాశ్రయం అని చెప్పుకోవచ్చు. మరో కొద్దిసేపట్లోనే అంటే 10 గంటల సమయంలోనే ఈ వింగ్స్ ఏవియేషన్ షో అనేది ప్రారంభం కానుంది. అఫీషియల్ గా ప్రారంభం చేసిన తర్వాత ఎగ్జిబిటర్లందరినీ కూడా కలిసే అవకాశం ఉంది నిర్వాహకులు. ఈ రోజు సాయంత్రం రామ్ మనోహర్ నాయుడు కూడా ఈ కార్యక్రమం ప్రారంభోత్సవ స్పీచ్ ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఉదయం విజిట్ చేసినా కూడా సాయంత్రం ఆయన అఫీషియల్ గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా అప్రిషియేట్ చేస్తూ ఆయన ఈ రోజు ఉదయం కూడా ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద వింగ్స్ ఏవియేషన్ 2026 మాత్రం ఘనంగా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. వర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ వెంకట్.